ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఎకానా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్లో మార్ష్ 60, మక్రమ్ 53 పరుగులకు తోడు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఈ టోర్నీలో రెండో గెలుపు నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై 20 ఓవర్స్లో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులకు పరిమితమైంది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్లు విల్ జాక్స్, రికిల్టన్ సింగిల్ డిజిట్ కి పరిమితమయ్యారు. రెండో ఓవర్లో ఆకాష్ దీప్ బౌలింగ్ లో విల్ జాక్స్ అవుట్ కాగా మూడో ఓవర్లో శార్దుల్ ఠాకూర్ రికిల్టన్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో ముంబై 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో నమందిర్, సూర్యకుమార్ యాదవ్ జట్టును నిలబెట్టారు. ముఖ్యంగా నమందిర్ పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆకాష్ దీప్ వేసిన 4వ ఓవర్లో ఏకంగా 21 పరుగులు రాబట్టాడు. నమన్ ఆటతో ముంబై పవర్ ప్లేలో 64 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత నమందిర్ అవుట్ అయిన సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే సూర్య 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి 5 ఓవర్స్ లో జట్టు విజయానికి 61 పరుగులు కావాల్సిన దశలో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో లక్నో బౌలర్లు ఒత్తిడిలో అద్భుతంగా మ్యాచ్ గెలిపించారు. లక్నో బౌలర్స్ లో శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. కాగా అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్ష్ మెరుపులకు తోడు మక్రమ్ హాఫ్ సెంచరీతో ముంబై ముందు టఫ్ టార్గెట్ పెట్టింది. ముంబై బౌలర్స్ లో హార్దిక్ పాండ్యా 5 వికెట్లు పడగొట్టగా అశ్విని కుమార్, విఘ్నేష్ కుమార్, బోల్ట్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.